హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనము నవంబర్ 30కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ అంటే ఇంపార్టెంట్ ఏవైనా న్యూస్ పేపర్స్లో ఏమైనా కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూపీఎస్సీ సభ్యురాలుగా ప్రీతి సుదన్ అని చెప్పేసి బాధ్యతలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో మీ అందరికీ దీని గురించి ఐడియా ఉంటుంది. మనకి హైయెస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అట్లా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది, యూపీఎస్సీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి సభ్యురాలుగా ఒక ఆమె వచ్చిందని చెప్తున్నారు. సో ఆమె ఏపీ క్యాడర్కి సంబంధించిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆమెని రీసెంట్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఈమె చేత ఎవరైతే ఈ యొక్క యూజీసీ చైర్మన్గా ప్రజెంట్ ఎవరైతే యూజీసీ చైర్మన్గా ఉన్నారో మనోజ్ సోనీ అనే వ్యక్తి ఈమె చేత ప్రమాణం చేయించారని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. అదేవిధంగా ఈమె ప్రీవియస్ ఏవైతే మనకి ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారండి. ఈమె ఎవరు, మన ప్రీతి సుదన్ అనే వ్యక్తి ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు ఎట్ ద టైం. ఆ టైంలో ఈమె కాలంలోనే ఈ సిగరెట్లు అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని చెప్పేసి చెప్తాను చూసారు, ఆ సిగరెట్ను నిషేధించిందని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అలాంటి స్కీమ్స్ కూడా ఈమె హయాంలోనే వచ్చాయని చెప్పేసి, అదేవిధంగా మనకి బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ కూడా ఈమె హయాంలోనే వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓవరాల్గా. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అయితే మాత్రం యూపీఎస్సీ సభ్యురాలుగా ఎవరు వచ్చారు అంటే జనరల్గా ప్రీతి సుదన్ అని చదువుకుంటే సరిపోదు. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని టర్మ్స్ వచ్చినాయి కదా, లైక్ మనము ఏదైతే మనం చెప్తున్నామో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని చెప్పేసి, ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 అంటే 2018లో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ని 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా ఒక్కొక్కళ్ళకి 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తారు. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందిగా, మనం స్టేట్ గవర్నమెంట్లో అయితేనేమో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి చెప్తాను చూసారా, అలాంటి సంబంధించిందేనండి. ఇన్ జనరల్గా ఆ అమౌంట్ అనేది దీంట్లో నుంచే వస్తాయి. దట్ ఈస్ వేరే. ఇది వచ్చేసరికి 5 లక్షల వరకు మనకి ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేశారు అంటే 2015లో చేశారు. అంటే 2015లో ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని మనకి హర్యానాలో అక్కడ సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉందండి, ఫిమేల్ సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది అనమాట. అందువల్ల మనకి హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ లాంచ్ చేశారు. పానిపట్టు అనే ప్లేస్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో స్కీమ్లో నుంచి వచ్చింది మనకి సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పేసి, ఎవరైతే 10 years బిలో ఉంటారో ఆడపిల్లలు ఉంటారో వీళ్ళ కోసము ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని ఓపెన్ చేస్తూ ఉన్నారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ యోజనలో మినిమం 250 రూపాయలు పర్ ఇయర్ అండి, అంటే పర్ ఇయర్. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసరికి 1,50,000 రూపాయలు అండి పర్ ఇయర్. ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి. అంటే మనకి సుకన్య సమృద్ధి అకౌంట్ యోజనలో ఒక చైల్డ్కి మినిమం ఒక సంవత్సరంలో మినిమం 250 రూపాయలు డిపాజిట్ చేయాలి. మ్యాక్సిమం అయితే మాత్రం 1,50,000 రూపాయలు డిపాజిట్ చేయాలని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7.6గా ఇస్తున్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో మ్యాక్సిమం 2 ఆడపిల్లలకు మాత్రమే ఫెసిలిటీ ఇస్తారండి. అంటే ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉంటే 3 సంబంధించి ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్లో ఎవరు 2 మాత్రమే ఇస్తారనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇది ఓవరాల్గా కరెంట్ ఇష్యూ అండి. ఇంకొకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అసలు యూపీఎస్సీ ఏంటి, యూపీఎస్సీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి 1926లో ఎస్టాబ్లిష్ అయిందండి. 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరుతో 1926లో దీన్ని ఫామ్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో దీన్ని ఏదైతే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందో దీన్ని ఫెడరల్ అనే పేరు చేర్చారండి. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చడం జరిగింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చడం జరిగింది.
ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మనకి మనోజ్ సిన్హా అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారండి. దానికి ఈ మనోజ్ సిన్హా గారే 31వ చైర్మన్గా కూడా ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ అయితే మాత్రము రోస్ బార్కర్ అనే వ్యక్తి ఫస్ట్ చైర్మన్గా చేస్తున్నారండి. ఎవరైనా రోస్ బార్కర్ అనే వ్యక్తి ఫస్ట్ చైర్మన్గా చేస్తున్నారు. మరి మన ఇండియా నుంచి అయితే ఎవరున్నారు, 1947లో అయితే మనకి కృపాలాని అనే వ్యక్తి మనకి ఫస్ట్ యూపీఎస్సీ చైర్మన్గా చేశారు అనే పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయిన ప్రీతి సుదన్ అనే వ్యక్తి వచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని కూడా గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధమైన బాడీ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. మ్యాక్సిమం అనేది మనకు 9 నుంచి 11 మంది సభ్యులు ఉంటారు, ఇంక్లూడింగ్ చైర్మన్తో కలిపి అని కూడా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నారు అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్లో ఈ పాయింట్ నుంచి ఏం తీసుకోవాలి అంటే, ఈ యొక్క టెంపుల్కి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వెళ్ళారు అని డేట్ అడగరు, కాకపోతే ఇక్కడ మనకి మహాకాళేశ్వరుడి ఆలయం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. సో ఇంపార్టెంట్ టెంపుల్ ఇన్ ఇండియా అనే టాపిక్లో భాగంగా ఈ యొక్క మహాకాళేశ్వర టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతాడు. దట్ ఈస్ మధ్యప్రదేశ్లో ఉంది అని అడుగుతాం. ఇంకొంచెం డెప్త్గా అడగాలంటే మధ్యప్రదేశ్లో ఏ ప్లేస్లో ఉంది, ఉజ్జయిన్ అనే ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి 856 కోట్లతో అంటే 856 కోట్ల రూపాయలతో మనకి ఉజ్జయిని కారిడార్ అంటే మహాకాళేశ్వరి కారిడార్ అని చెప్పేసి అభివృద్ధి నిమిత్తం 856 కోట్లతో అక్కడ డెవలప్మెంట్ పనులన్నీ జరిపించారండి. సో ఆ ప్రాంతంలోనే మనకి ఆ టెంపుల్ పక్కనే మనకి రుద్రసాగర లేక్ అని చెప్పేసి ఒక లేక్ ఉంటుందన్నమాట. ఏంటి ఆ లేక్? సాగర్ లేక్ అని చెప్పేసి ఒక లేక్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా డెవలప్మెంట్ చేశారు ఈ యొక్క కారిడార్లో భాగంగా అని చెప్పేసి న్యూస్లో ఉందండి. ఈ అమౌంట్ బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క మహాకాళేశ్వర టెంపుల్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది మనకైతే ఎక్కడ ఉంటుందంటే మనకి ఉజ్జయిన్ అనే ప్లేస్లో ఉంటుంది. ఈ ఉజ్జయిన్ అనే ప్లేస్ అనేది క్షిప్రా అనే నది ఒడ్డున ఉంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్షిప్రా అనే రివర్ పక్కన ఈ యొక్క ఉజ్జయిని టెంపుల్ ఉంటుందని, ఈ ఉజ్జయినికి మరో పాత పేరు అవంతిక అని చెప్పేసి అవంతిక అని చెప్పేసి అంటూ ఉంటారండి. అంటే అప్పుడు కాలంలో విక్రమాదిత్యుడు అనే రాజు దాన్ని పరిపాలించాడు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇంకా మన ఇంపార్టెంట్ టెంపుల్లో మధ్యప్రదేశ్లో మనకు ఓంకాళేశ్వర టెంపుల్ అని చెప్పేసి, కాందరియా మహదేవ టెంపుల్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా కాందరియా మహదేవ టెంపుల్ అని చెప్పేసి, సాంచి స్తూప అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంటాయి. ఒకసారి మనం చూసుకోవాలి. సో ఆ నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏఐ అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో దీనికి ప్రెసిడెంట్గా గ్రూప్ ఎం ఇండియా మీడియా CEO ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కుమార్ గారు ఎన్నుకోవడం జరిగింది. 2022-23 ఈ సంవత్సరానికి గాను మనకి ప్రశాంత్ కుమార్ గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఉపాధ్యక్షుడిగా మనకి వాహాస్ గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాణా బారువా అనే వ్యక్తి దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రెసిడెంట్ అయితే మనకు ప్రశాంత్ కుమార్ గారు, ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయితే మాత్రం రాణా బారువా గారు. సో వాళ్ళ కంపెనీస్ కూడా హవాస్ గ్రూప్ అని చెప్పేసి బారువా గారిది, ఇది వచ్చే గ్రూప్ ఎం మీడియా అని చెప్పేసి ఈ యొక్క CEOగా దక్షిణ ఏషియాకు దీనికి సంబంధించి ప్రశాంత్ కుమార్ గారు ఎన్నుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఎవరైతే అంతకుముందు ఉన్నారో అనుప్రియ ఆచార్య అనే వ్యక్తి ప్లేస్లో ఇతను రావడం జరిగిందండి. ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి అనుప్రియ ఆచార్య అనే ఆమె ప్లేస్లో ఏం రావడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఈ యొక్క అడ్వర్టైజింగ్ అక్కడే ఉందండి, ఏవైతే కొన్ని కంపెనీస్ అడ్వర్టైజింగ్ కావాలని చెప్పేసి ఆర్గనైజేషన్కి వస్తారో రూల్స్ అండ్ రెగ్యులేషన్, అసలు క్వాలిటీ ఎలా ఉండాలి, ఎంత వీడియోలో ఉండాలి, ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఈ అడ్వర్టైజ్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి గైడ్లైన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. లైక్ మీ అడ్వర్టైజ్మెంట్ మీ అందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా ఐ లవ్ యూ రస్నా, సంతూర్ ఇలా యాడ్స్ ఉంటాయి చూసారా, అలాంటికి సంబంధించి వీళ్ళనే కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుంచుకోవాల్సి ప్రెసిడెంట్ వచ్చారు ప్రశాంత్ కుమార్ గారు, ఎవరి ప్లేస్లో వచ్చారు అనే పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అనుప్రియ ఆచార్య అనే ప్లేస్లో వచ్చారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
చూడండి, ప్రపంచంలో అత్యంత సువిశాలమైన అగ్నిపర్వతం ఒకటి ఎరప్ట్ అయిందండి, అంటే బద్దలైందనమాట. అది ఎక్కడుంది అంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి బిట్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా ఒక వాల్కనో అంటే ఒక అగ్నిపర్వతం ఎరప్ట్ అయితే ఖచ్చితంగా అది ఏ కంట్రీలో ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా చదువుకోవాలండి. ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న బిట్ కూడా అని మనం చెప్పొచ్చు దీన్ని. ఇది ఒకసారి మనం చూసినట్టయితే ప్రపంచంలోని అత్యంత సువిశాల అగ్నిపర్వతము మౌనా లోవా. ఏ లోవా? మౌనా లోవా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. మౌనా లోవా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మౌనా లోవా అని చెప్పేసి అగ్నిపర్వతం ఒకటి ఎరప్ట్ అయిందండి రీసెంట్గా. సో ఇది చూసినట్టే మనకి ఇది అమెరికాలో ఉంటుందండి. అమెరికాలోని హవాయి ద్వీపంలోని హోలో పట్టణంలో ఉంటుంది. అంటే జనరల్గా మీరు అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఉందంటే అమెరికా. దాని పేరు ఏంటంటే మౌనా లోవా అనే గుర్తు సరిపోతుంది. అదేవిధంగా మన ఇండియాలో చూసినట్లయితే యాక్టివ్ వాల్కనో ఒకటి ఉందండి, అండమాన్ నికోబార్లో ఉంది. బారెన్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏంటంటే అది బారెన్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి మనకు అండమాన్ నికోబార్లో ఉంటుంది మన ఇండియాలో. ప్రజెంట్ అయితే ఇండియాలో ఇది ఒక్కటే యాక్టివ్ వాల్కనోగా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లే మనము ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనము అని చెప్పేసి వచ్చిందండి. అంటే ఇంకా అవ్వలేదు, బట్ ఏవైతే ఈ యొక్క టాటా సన్స్ చైర్మన్ ఉన్నారో ఈ విస్తారా ఉందో వీళ్ళు డీలింగ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు, ఖచ్చితంగా చేస్తామని. అది ఎప్పటి వరకు చేస్తామన్నారు వీళ్ళు? 2024 మార్చి నాటికి పూర్తిగా చేస్తాము అని చెప్తున్నారు. ఎప్పుడు అట్లా విలీనం అవగానే మనకి ఏదైతే ఈ సింగపూర్కి సంబంధించి ఉంటుందో విస్తారా, వీళ్ళకి వచ్చేసరికి 25.1% వాటా కూడా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఓవరాల్ ఖచ్చితంగా ఇలాంటి బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఖచ్చితంగా రేపు మన ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇలాంటి బిట్ల గురించి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఏంటి ఒకసారి చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ విస్తారా ఉంటుందో, విస్తారా అనేది ఒక సంస్కృతం వర్డ్ అండి. దీన్ని మనము అపారమైన అంటే బాగా విస్తారంగా ఉన్న అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఈ యొక్క విస్తారా ఎయిర్లైన్స్లో మనకి టాటా గ్రూప్ వాళ్ళకి 51% షేర్ ఉంది. ఆ విస్తారా ఏదైతే మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రం 49% స్టేక్ ఉందన్నమాట, షేర్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ టాటా వాళ్ళు మొత్తం దీంట్లో మెర్జ్ చేసుకుంటున్నాము. దేంట్లో మెర్జ్ చేస్తున్నారంటే మనకి ఎయిర్ ఇండియా అని చెప్పేసి టాటా వాళ్ళదే ఉందండి, దాంట్లో చేస్తున్నారు. సో అలా చేయటం వల్ల ఆ విలీనం అయిన తరువాత ఏదైతే మనకి ఇక సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంటుందో దానికి 25.1% ఉంటుంది ఆ వాటా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటుగా ప్రజెంట్ అసలు టాటా వాళ్ళకి ఏమేమి ఎయిర్వేస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లే మనం ఇక్కడ ఎయిర్ ఇండియా అని ఒకటి ఉంటుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది, ఎయిర్ ఏషియా ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎయిర్ ఇండియా అనేది మీ అందరికీ తెలిసిందే, అంతకుముందు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. సో తర్వాత వచ్చి విస్తారా, మొత్తం 4 ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో మనకి విస్తారా అనేది 2015 నుంచి వాటి యొక్క పనులు ప్రారంభించిందని చెప్పేసి, 2014 నుంచి ఎయిర్ ఏషియా ఏదైతే ఎయిర్ ఏషియా ఉంటుంది 2014 నుంచి అని, ఈ ఎయిర్ ఇండియా ఈ సంవత్సరంలో వీళ్ళు టేక్ ఓవర్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఓవరాల్గా. ఆ తర్వాత మన ఇండియాలోనే ఎక్కువగా ఏదైతే ఉంటుందో ఈ యొక్క విదేశీయంగా ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే మనకి మొట్టమొదటి స్థానంలో ఉంది ఇండిగో అండి. ఇండిగో అనేది ఎక్కువగా ఉందన్నమాట. ప్రజలు మన ఇండియాలో ఎక్కువగా ఆ ప్యాసింజర్ పరంగా ఇండిగో అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అనేది ఈ టాటా వాళ్ళు ఉందని చెప్తున్నారు. ఇన్ జనరల్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా దేంట్లో కలవబోతుంది అంటే ఎయిర్ ఇండియాలో కలవబోతున్న పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము 1 నుంచి డిజిటల్ రూపాయి అని చెప్పి చెప్తున్నారండి. ఆర్బీఐ ప్రయోగాత్మక ప్రాజెక్టు 4 బ్యాంకులకు అనుమతులు, తొలి దశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్లో, తదుపరి హైదరాబాద్ సహా 9 నగరాలకు మేము విస్తరిస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మీ అందరికీ తెలిసిందే CBDC, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఫిజికల్ ఫామ్లో ఉంటుందో దీని డిజిటల్ రూపమే ఈ యొక్క CBDT అని చెప్పి చెప్తాము. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనకి లాస్ట్ టైం నవంబర్ 1వ తారీఖున మనకి హోల్సేల్ సెగ్మెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందండి. హోల్సేల్ సెగ్మెంట్ అంటే ఏవైతే బ్యాంక్స్ సెలెక్టెడ్ బ్యాంక్స్ ఒక 9 ఇచ్చారండి. ఆ టైంలో మొత్తం 9 బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఆ 9 బ్యాంక్స్కి అండ్ RBIకి ఈ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. వీటిని హోల్సేల్ సెగ్మెంట్ అంటాం. అంటే కస్టమర్స్కి కాదండి, ఓన్లీ హోల్సేల్ సెగ్మెంట్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్,
ఇలాంటివి ఉంటాయి చూసారు. ఇలాంటి వాటిలో ట్రాన్సాక్షన్స్కి ఓన్లీ ఆ సెలెక్టెడ్ బ్యాంక్స్కి ఆర్బీఐకి మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ కోసం హోల్సేల్ సెగ్మెంట్లో తీసుకురావడం జరిగింది నవంబర్ 1న. దానికి ఎన్ని బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చారంటే 9 బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి రిటైల్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద కస్టమర్ అంటే మనం వాడుతున్నాం, అంటే బ్యాంక్స్ టు మనము ప్రజలు. దీనికి కూడా ఏదైతే ఉంటుందో మనకి డిసెంబర్ 1 నుంచి అంటే డిసెంబర్ అంటే రేపే కదండి. సో మనకి డిసెంబర్ 1 నుంచి మనం ఇక రిటైల్ సెక్టార్లో కూడా తీసుకొస్తున్నాము. మొదట 4 నగరాలకే పర్మిషన్ ఇస్తాము, ఆ తర్వాత మేము దాన్ని పెంచుకుంటూ వెళ్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో ఇప్పుడు మొత్తం మరి ఇక్కడ ఎన్ని బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చిందంటే ప్రజెంట్ దీనికి 4 బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదువుకోవాలి అంటే కంపారిటివ్ చేసి చదువుకోవాలండి. అంటే ఫస్ట్ హోల్సేల్ సెగ్మెంట్లో మొత్తం ఎన్ని బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది అంటే 9 బ్యాంకులకి ఇచ్చింది. ఆ 9 బ్యాంకులు ఏంటో కూడా చదువుకొని వెళ్తే ఇంకా మంచిది, మనకి ఖచ్చితంగా ఇంకా మంచిది అనమాట. ఆ బ్యాంకులు వచ్చేసరికి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి, యూబీఐ అని చెప్పేసి ఇవి ఉన్నాయి. వీటితో పాటుగా మనకి ఐసిఐసిఐ అని చెప్పేసి, తర్వాత హెచ్డిఎఫ్సి అని చెప్పేసి, ఎస్ బ్యాంక్ అని చెప్పేసి, కొటక్ బ్యాంక్ అని చెప్పేసి, ఆ తర్వాత మనకి హెచ్ఎస్బిసి అని చెప్పేసి, హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి, ఈ యొక్క 5, ఈ యొక్క 6, 7, 8 ఎస్బీఐ, బీఓబి, యూబీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, కొటక్, హెచ్ఎస్బిసి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి మొత్తం 9 బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక రిటైల్ సెక్టార్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ అసలు ఏ బ్యాంకులకు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి చూసినట్లయితే మనము ఎస్బీఐ కానివ్వండి, ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత ఎస్ బ్యాంక్, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ 4టికి పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత మేము నిదానంగా అన్ని బ్యాంకులకి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఇది వచ్చేసరికి అదే మంత్ గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 1 అయితే రిటైల్ సెగ్మెంట్, హోల్సేల్ సెగ్మెంట్ అయితే నవంబర్ 1. ఇవైతే మాత్రం 4 బ్యాంక్స్ 4 సిటీస్. ఇవి వచ్చేసరికి 9 బ్యాంక్స్, ఓన్లీ బ్యాంక్స్ టు ఆర్బీఐ పాయింట్లు కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అదేవిధంగా మనకు సిబిడిసి అబ్రివేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ది కాశ్మీర్ ఫైల్స్లో సన్నివేశాలు అసత్యమని నిరూపించని ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా కాదులే, కానీ ఇన్ జనరల్గా ఈ యొక్క వార్త అనేది కొంచెం వివాదాస్పదంగా ఉంది. సో మనకి ఏదైతే గోవాలో అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం అని చెప్పేసి ఇఫీ అని చెప్పేసి జరుగుతున్నాయండి. దీంట్లో భాగంగా ఆ జ్యూరీ హెడ్ ఎవరైతే ఉన్నారో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కాశ్మీరీ ఫైల్స్ అనేది ఒక మంచి సినిమా కాదని చెప్పేసి దాని మీద కొంచెం బాగా నెగిటివ్గా మాట్లాడాడు అనమాట. దాని గురించి ఆ యొక్క చిత్రం యొక్క దర్శకుడు ఎవరైతే ఉన్నారో వివేక్ అగ్నిహోత్రి, ఆయన ఈ సినిమా కరెక్ట్ కాకపోతే నిరూపించండి, నేను దాన్ని చేయను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాశ్మీరీ ఫైల్స్ అనే చిత్ర దర్శకుడు ఎవరు అని చెప్పేసి ఖచ్చితంగా అడగవచ్చు. మోడీ గారు కూడా ఈ చిత్రాన్ని బాగా మెచ్చుకున్నారు కాబట్టి, వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివేక్ అగ్నిహోత్రి అనే వ్యక్తి మనం గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ పాయింట్, అంతేనండి, అంతమించి ఏం లేదు. అదేవిధంగా ఈ జ్యూరీ అధ్యక్షుడు కూడా ఎందుకైనా ఒకసారి గుర్తుంచుకోండి. మనకి గోవాలో జరిగినాయి అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం జ్యూరీ అవార్డ్స్ అనేవి ఈ యొక్క నదవ్ లాపిడ్ అని చెప్పేసి ఈయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఈయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు, అంతే, అంతమించి ఏమీ లేదు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఇక్కడ డ్రోన్లు వేటాడే గద్దలు అని చెప్పి చెప్తున్నాండి. అంటే భారత సైన్యం సరికొత్త ఆయుధం అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సినారీలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనమేమి తీసుకోవాలి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏవైతే మనకి ఈ యొక్క తొలిసారిగా అంటే ఆర్మీలో ఉత్తరాఖండ్లోని జౌలీలో సాగుతున్న భారత్ అమెరికాల ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు యుద్ధ అభ్యాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క యుద్ధ అభ్యాస్ అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది ఏ 2 కంట్రీస్కి మధ్య జరుగుతుంది అని అడుగుతాడు. దట్ ఈస్ అమెరికా అండ్ ఇండియా మధ్య జరుగుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఉత్తరాఖండ్లోని ఔలీ అనే ప్లేస్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఆ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందండి. సో ఇదేదో ఇలా గద్దెలకు కూడా మనకు ఈ యొక్క డ్రోన్స్ పెట్టి ఏదైనా శత్రు దేశం అక్కడ పహారా కాస్తూ ఉంటుంది, ఏమైనా డ్రోన్స్ వచ్చినా కానీ అలాంటి వాటిని ఇది డిమాలిష్ చేస్తుంది అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. కాదు మనకి యుద్ధ అభ్యాస్ అనేది ఉత్తరాఖండ్లోని ఔలీ అనే ప్లేస్లో జరుగుతుందని పాయింట్ మనం గుర్తుంచుకు సరిపోతుంది. సో అదేవిధంగా మనకి వజ్ర ప్రహార్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ జరిగిద్దండి, రీసెంట్ జరిగింది కూడా ఆల్రెడీ. అది మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగిందండి, మనకి అమెరికాకే జరుగుతుంది. అదే మనకి గరుడ, వరుణ,
హ్యాండ్ ఇన్ హ్యాండ్ శక్తి, మిత్రశక్తి అలా ఎక్సర్సైజ్లు కూడా జరుగుతూ ఉంటాయి వేరే వేరే దేశాలతో. ఖచ్చితంగా ఇలాంటి టాపిక్ నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఎగ్జామ్లో. సో యుద్ధాభ్యాస్ అనేది అమెరికాకి ఇండియాకి మధ్య జరుగుతుంది. ప్రజెంట్ ఉత్తరాఖండ్లో జరిగిందని పాయింట్ మనం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఏదైతే ఉంటుందో సింగపూర్ లిఫ్ట్స్ గే సెక్స్ బ్యాన్, బ్లాక్స్ మార్టల్ ఈక్వాలిటీ ఫర్ LGBTQ పీపుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది లాస్ట్ టైం కూడా మనకి తెలంగాణకు సంబంధించి ఒక ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. LGBTQ అంటే ఏంటి అబ్రివేషన్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా తెలుసుకోవాలి. రీసెంట్గా మనకి సింగపూర్ గవర్నమెంట్ అనేది ఇది మనము ఎవరైతే మనం ఒకసారి ఈ అబ్రివేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసరి మనకి లెస్బియన్, L మీన్స్ లెస్బియన్ అని, G మీన్స్ గే అని, తర్వాత B మీన్స్ బైసెక్సువల్ అని చెప్పేసి, T మీన్స్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి, Q మీన్స్ క్వీర్ అని చెప్పేసి, ఇదొక క్వీర్ అని చెప్పేసి. సో ఎవరైతే మనకి స్వలింగ సంపర్కులు అని చెప్పేసి తెలుగులో అంటామండి, అంటే స్వలింగ సంపర్కులు అంటాం చూసారా, దానికి సంబంధించి రీసెంట్గా సింగపూర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి కాదు అని చెప్పేసి ఈ యొక్క సింగపూర్ గవర్నమెంట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో వీళ్ళందుకనే ఆనందాలతో వేడుకలు చేసుకుంటున్నారు అనే ఫోటో కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే సింగపూర్స్ పార్లమెంట్ డీక్రిమినలైజ్డ్ హోమోసెక్సువాలిటీ ఆన్ ట్యూస్డే but amended the constitution bolstering the existing definition of the marriages as between the man and a woman, closing the door on the equal marriages rights for LGBTQ people. The law penalized relations between the gay people within the jail of up to 2 years. అంటే అంతకు ముందర ఎవరైతే సేమ్ సెక్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అది పెనాల్టీ అండి, అంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కింద అవుతుంది. 2 years వరకు వాళ్ళని జైలు శిక్ష విధిస్తారు. సో ఇప్పుడు ఆ కండిషన్ అనేది లేదు, తీసేశారు. వాళ్ళు కూడా చట్టబద్ధత అంటే పర్మిషన్ ఇచ్చారు. సేమ్ లెస్బియన్స్ కానివ్వండి, గేస్ కానివ్వండి, బైసెక్సువల్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, క్వీర్ కానీ మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింగపూర్ గవర్నమెంట్ రీసెంట్గా ఓకే చేసింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన ఇండియా పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనము ఏదైతే మనకి మెడికల్ ప్రెగ్నెన్సీ చెప్పేసి టెర్మినేషన్ యాక్ట్ అని చెప్పేసి గర్భ విచ్ఛితి అని చెప్పేసి అంతకుముందు 24 వారాలు ఉండేది ఎవరైతే వివాహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారో. ఇప్పుడు సింగిల్ ఉమెన్కి కూడా అంతకుముందు 20 వీక్సే ఉండేదండి మన ఇండియాలో, 20 వీక్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు వాళ్ళకు కూడా 24 వీక్స్ చేశారు. అంటే 24 వారాల్లో ఎప్పుడైనా వాళ్ళు ఆ టెర్మినేషన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీని అని చెప్పేసి మన ఇండియా నుంచి ఈ యొక్క స్టేట్మెంట్ రావడం జరిగింది. రీసెంట్గా సింగపూర్లో ఇలా సేమ్ సెక్స్ మ్యారేజెస్ పర్మిషన్ ఇచ్చిన పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.